సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నందిగామలో జరిగిన రాళ్ల దాడిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు పాత్రధారులు కూడా ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. వాళ్లను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నందిగామలో ఆయనపై రాళ్ల దాడి జరిగింది. దీనిపై కేసు నమోదు చేయగా నిందితుల అరెస్టు ప్రక్రియ మొదలైంది. ఈ కేసులో 4 అరెస్టు చేశారు. మరో 13 మంది పాత్ర ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. దాడితో సంబంధమున్న 4 ఇప్పటికే అరెస్టు చేశారు. నందిగామకు చెందిన సజ్జనరావు, బెజవాడకు చెందిన కార్తీక్, కిషోర్, వీఎంసీ మాజీ చైర్మన్ మార్త శ్రీనివాసరావును అరెస్టు చేశారు. 2022 నవంబర్ 7న నందిగామలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మొహానికి గాయమైంది. అయితే గత ప్రభుత్వంలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై అప్పటి పోలీస్ అధికారులు 184 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు తిరిగి కేసు విచారణ చేపట్టారు. అందులో భాగంగా తొలుత 4 అరెస్టు చేశారు. కేసు మళ్లీ విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా మరో 4 సెక్షన్లను చేర్చారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. సీడీఆర్ డంప్ మొత్తం చెక్ చేశారు. అరెస్టు చేసిన నిందితులకు నేర చరిత్ర ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. నిందితుల్లో కన్నగంటి సజ్జనరావుపై 4 క్రిమినల్ కేసులు, మార్త శ్రీనివాసరావుపైన కేసులున్నాయి. నందిగామ సబ్ డివిజన్లో 6 కేసులు, ప్రకాశం జిల్లాలోనూ అతడిపై కేసులున్నాయి. కార్తీక్ కూలీగా పనిచేస్తున్నాడు. అతడిపైన నందిగామలో కేసులున్నాయి.